హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీఎంతో ముగిసిన పెన్షనర్ల భేటీ 35% ఐఆర్ 12వ పీఆర్సీ మంజూరు నిర్ణయాలు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తమ జీవితంలోని అత్యంత విలువైన కాలాన్ని ప్రజాసేవకి అంకితం చేసి వృద్ధాప్యంలో ప్రశాంతమైన, గౌరవప్రదమైన జీవితాన్ని ఆశిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లు ప్రస్తుతం అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. పేరుకుపోయిన ఆర్థిక బకాయిలు, ఆరోగ్య సమస్యలు, విధానపరమైనటువంటి సంక్లిష్టతలు వారిని మానసికంగా, ఆర్థికంగా కృంగదీస్తున్నాయి. ఈ నేపథ్యంలో నూతనంగా కొలువుదీరిన ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెన్షనర్ల సంక్షేమానికి పెద్దపీట వేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, అదే స్ఫూర్తితో ఇప్పుడు కూడా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యమంత్రికి సమర్పించిన వినతి పత్రంలోని ముఖ్య అంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు ముఖ్యమంత్రికి సమర్పించిన వినతి పత్రంలో తమ ప్రధాన డిమాండ్లను స్పష్టంగా పొందుపరిచాయి. అవి కేవలం ఆర్థిక ప్రయోజనాలే కాకుండా వారి ఆత్మగౌరవాన్ని, జీవన భద్రతను కాపాడే కీలకమైన అంశాలు. ఆర్థిక ప్రయోజనాలు మరియు బకాయిల చెల్లింపులు. 12వ పీఆర్సీ అమలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా 12వ పీఆర్సీని వెంటనే అమలు చేసి తక్షణ ఉపశమనంగా కనీసం 35% మధ్యంతర భృతి ప్రకటించాలి. బకాయిల తక్షణ విడుదల. వేతన సవరణ బకాయిలు. 11వ పీఆర్సీకి సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలి. కరువు ఉపశమనం బకాయిలు. 2018 నుంచి పేరుకుపోయిన సుమారు 10కి పైగా డీఆర్ విడుదల బకాయిలను ఒక స్పష్టమైన షెడ్యూల్ ప్రకారంగా చెల్లించాలి. లీవ్ ఎన్కాష్మెంట్ బిల్లులు. పదవీ విరమణ సమయంలో రావాల్సిన లీవ్ ఎన్కాష్మెంట్ బిల్లులను నెలల తరబడి పెండింగ్లో ఉంచకుండా తక్షణమే చెల్లించాలి. విధానపరమైన సంస్కరణలు మరియు సంక్షేమ చర్యలు. అదనపు క్వాంటం పెన్షన్ పునరుద్ధరణ. 65, 70, 75 ఏళ్లు దాటిన వారికి, వయోవృద్ధులకు వారి బేసిక్ పెన్షన్పై అదనపు పెన్షన్ అందించే విధానాన్ని పునరుద్ధరించాలి. ఇది వారి ఆరోగ్య ఖర్చులకు ఎంతగానో దోహదపడుతుంది. కమ్యుటేషన్ కాలపరిమితి తగ్గింపు. కమ్యుటేషన్‌ను ఈ మేరకు 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు తగ్గించాలి. ఇకపోతే జీవోఎంఎస్ నంబర్ 315లోని అవసరమైనటువంటి మార్పులు చేసి పెన్షనర్ మరణానంతరం వారి కుటుంబ సభ్యులకు అందే కుటుంబ పెన్షన్ కూడా ఈ నిబంధనలను సరళతరం చేసి న్యాయం చేయాలి. 10వ పీఆర్సీ నిర్దేశించిన మేరకు పెన్షనర్ మరణించినప్పుడు వారి కుటుంబానికి అందించే అంత్యక్రియల ఖర్చులను నేటి ధరలకు అనుగుణంగా పెంచి కొనసాగించాలి. ఇకపోతే యూజీసీ స్కేళ్లకు హక్కులకు అమలు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ స్కేల్స్లో పనిచేసి పదవీ విరమణ చేసిన వారికి వర్తించాల్సిన అన్ని హక్కులను, ప్రయోజనాలను సంపూర్ణంగా అమలు చేయాలి. ఆరోగ్య భద్రత మరియు పరిపాలనా సౌలభ్యం. మెడికల్ రియంబర్స్మెంట్ పూర్తి చెల్లింపు. పెండింగ్లో ఉన్నటువంటి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను ఎటువంటి కోతలు లేకుండా 100% చెల్లించాలి. ఆరోగ్య బీమా కార్డుల జారీ. ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకమైనటువంటి ఈహెచ్ఎస్ కింద పెన్షనర్లకు ఎటువంటి పరిమితులు లేకుండా అన్ని నెట్వర్క్ హాస్పిటల్స్‌లో నగదు రహిత వైద్యం అందేలాగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ప్రత్యేక పెన్షనర్స్ డైరెక్టరేట్ ఏర్పాటు. పెన్షనర్ల సమస్యల సత్వర పరిష్కారానికి వారి ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత శాఖలతో సమన్వయం చేయడానికి ఒక ప్రత్యేక పెన్షనర్స్ వెల్ఫేర్ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలి. ఇది వారి సమస్యలకు ఒకే చోట పరిష్కారం చూపే కేంద్రంగా పనిచేస్తుంది. దేశ నిర్మాణానికి ప్రధాన శక్తిగా పనిచేసిన మమ్మల్ని జీవిత చరమకంలో నిర్లక్ష్యం చేయవద్దు అనేది ప్రతి పెన్షనర్ యొక్క ఆర్తనాదం. ప్రభుత్వం వారి సమస్యలపై చిత్తశుద్ధితో స్పందించి కేవలం సానుభూతితో కాకుండా బాధ్యతగా వారి హక్కులను అందించాలి. పెన్షనర్ల సంక్షేమం అనేది ప్రభుత్వానికి భారం కాదు, అది సామాజిక బాధ్యత. వారి అనుభవాన్ని, సేవలను గౌరవించడం ద్వారానే ఒక నాగరిక సమాజం నిర్మించబడుతుంది. నూతన ప్రభుత్వం ఈ దిశగా సానుకూల నిర్ణయాలు తీసుకొని లక్షలాది మంది పెన్షనర్లు మరియు వారి కుటుంబ
కుటుంబాల జీవితాల్లో వెలుగు నింపుతుందని ఆశిద్దాం.